అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 128వ భాగం. రచయిత వనజ గారు. గట్టిగా అతని నడుములు ఖర్చుకున్న మహిత, నీకు థ్యాంక్ యూ కాదు, ఇంకేం చెప్పినా తక్కువే బావా అంటూ చెప్తూ ఉంటే ఆమె తల నిమిరిన క్రిష్, బాబు చెప్పాను కదా నువ్వు నా కూతురుతో సమానమని. ప్రమోద్ ఫైర్ అయిన విషయం నాకు లేటుగా తెలిసింది. కొంచెం ముందు తెలిసినా ఏదో ఒకటి చేసుండేవాణ్ణి మహిత. అయినా అతని కోసం ఇక్కడ బిజినెస్ ఏదో వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ ఉండటం ఎందుకని? ఫేట్ అలా జరిగిందేమో, లైట్ తీసుకో, ఏం జరిగినా కూడా మన మంచికే అంటూ ప్రమోద్ని చూసుకో అని చెప్పి త్రిపురతో కలిసి రూమ్లోకి వెళ్ళిపోగానే లోపలికి వెళ్ళాక చీర చెంగు నడుమున దోపి వెళ్ళి ఫాస్ట్గా క్రిష్కి ఉప్పెక్కేసింది పదం. ఓయ్ ఏంటే ఇది అని అంటూ త్రిపదను మోసుకెళ్లి బెడ్ మీద పడేయడంతో అతన్ని కూడా మీదకి లాక్కున్న పదం, పాప మీరు ఏంటో ఈ మధ్య తెగ నచ్చేస్తున్నారు శ్రీవారు అని అంటూ ఆ దగ్గరకు వచ్చిన అతని మెడలో 2 చేతులు మాలలాగా వేసి బుగ్గని కొరకడంతో ఔచ్చ నరుస్తూ, నువ్వు మాత్రం నన్ను కొరకొచ్చు, నేను కొరికితే మాత్రం సిగ్గు లేకుండా ఏడుస్తావంటూ క్రిష్ ఆమె పక్కనే దొర్లిపడగానే నేను జస్ట్ బుగ్గకి అలా అంటనట్టుగా కొరికాను, కానీ మీరు అసలు అని అంటూ అతని వైపు చూడగానే దగ్గరికి లాక్కుంటూ, మరి నేను నచ్చాను కావాలి అన్నావు కదా, నాలో అన్ని యాంగిల్స్ని నువ్వు ఫేస్ చెయ్యాలి బేబీ అంటూ ముద్దులతో ముంచెత్తేశాడు క్రిష్ బాబు పదం పాపని. నెక్స్ట్ డే అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయాక శర్మగారు ప్రమోద్ రూమ్లోకి వచ్చారు. బిజినెస్ కోసమే ఆలోచిస్తున్న అతను శర్మగారు రావడంతో గౌరవంగా లేచి నిలబడితే, పర్వాలేదులే కూర్చో అని చెప్పిన ఆయన, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగితే క్రిష్ చెప్పిన దాని గురించి నాన్నగారు, బిజినెస్ చేయటం అంటే మాటలు కాదు కదా, అన్నిటికంటే ముందు ఇప్పుడు ఏదైనా కొత్తగా ఉన్న ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాము అని చెప్తూ ఉంటే, మరి నువ్వు చదివింది జాబ్ చేస్తున్నది కూడా ఆ సాఫ్ట్వేర్ మీదనే కదా అని అంటూ, అదే పెట్టి ఉండొచ్చు కదా అని శర్మగారు చెప్పగానే, లేదు నాన్న, బయట ఎంత కాంపిటీషన్ ఉందో చూస్తున్నాం కదా, ఇలాంటి టైంలో గుంపులో గోవిందలాగా నేను ఒక కంపెనీ పెట్టి ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఇన్వెస్ట్మెంట్ నష్టం ఉంటుంది, టైం వేస్ట్, ప్లేస్ వేస్ట్, మనం అనుకున్న జరగనందుకు డిప్రెషన్ కూడా అవుతాము, అందుకే ఏదైనా కొత్తగా ఆలోచిద్దాం అనుకుంటున్నానంటూ ప్రమోద్ చెప్పగానే వాళ్ళిద్దరి కోసం జ్యూస్ తీసుకొని వచ్చిన మహిత, బావగారు అని అంటే శర్మగారు అక్కడే ఉన్నారు కదా, అందుకోసమే బావగారు అని పిలుస్తూ, నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్పమంటారా అని అడిగింది. ముందటి శర్మగారు అయితే ఖచ్చితంగా వద్దనేవారేమో, కానీ ఇప్పుడున్న శర్మగారు మారిపోయారు కాబట్టి ఏంటో చెప్పు చిన్నమ్మాయి అని అడగగానే, బావగారికి అలా అందరితో గుంపులో గోవిందలాగా అని ఉండటం ఇష్టం లేదంటున్నారు కాబట్టి కొత్తగా ఆలోచిస్తే బాగుంటుంది కదా అని మహిత చెప్పగానే, నేను అదే చెప్తున్నాను, ఇంతకీ నీ ఐడియా ఏంటో అది చెప్పు అన్నాడు ప్రమోద్. అక్కడికే వస్తున్నాను, మనం ఒక ఫార్మింగ్ లాంటి బిజినెస్ స్టార్ట్ చేద్దాము, అంటే మంచి సాధవంతమైన ల్యాండ్స్ కొనుక్కొని మనం సొంతంగా పాలు, పెరుగు, నెయ్యి దగ్గరుండి కూరగాయలు, ఫ్రూట్స్ వరకు ముందు కొన్ని ఎకరాలు, అంటే ఒక 5-10 ఎకరాల్లో పండిద్దాము, అది పల్లెలకు కాకుండా, ఎందుకంటే అక్కడ వాళ్ళకి అన్ని సహజంగానే దొరుకుతాయి కాబట్టి వాళ్ళకి ఆ అవసరం ఏమీ లేదు. కానీ హైదరాబాద్ లాంటి డెవలప్డ్ సిటీ, ఎక్కువ జనాభా ఉన్న సిటీ కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ ఫార్మింగ్ అనేది ఎక్కడ దూరంగా కాకుండా కొంచెం ఊరికి దగ్గరలో, అంటే ఒక 2 గంటల్లో మనము ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో కదా బావా, కొత్తగా ఉంటుంది, ప్లస్ అందరికీ ఆరోగ్యమైన ఫుడ్ కూడా అందించిన వాళ్ళం అవుతామని అంటూ మహిత చెప్పగానే అప్పటి నుంచి వాళ్ళ మాటల్ని వాకిట్లోనే నిలబడి వింటున్న శాస్త్రి గారు కూడా మహితకే ఓటేస్తూ, ఈ ఆలోచన ఏదో బాగుంది ప్రమోద్, ఒకసారి నువ్వు కూడా దీని గురించి థింక్ చేయి అని చెప్తే ప్రమోద్ ఆలోచనలో పడ్డాడు. నాకు కూడా చిన్నమ్మాయి చెప్పింది నచ్చింది ప్రమోద్, ఇక కానీ చివరి డెసిషన్ అయితే మీదే కదా, మాది ఎటు వయసు అయిపోయిన వాళ్ళమే, అగ్రహారంలోనే మా కాలం గడిపిస్తాం, కానీ ఎంతో భవిష్యత్తు చూడాల్సిన వాళ్ళు మీరు, మీకు తోడుగా ఉండాల్సింది మీ భార్య కాబట్టి మీ ఇద్దరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అంటూ శర్మగారు కూడా శాస్త్రి గారిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాక మిగిలిన జ్యూస్ గ్లాస్ తను తాగుతూ, నేను చెప్పిన ఐడియాకి ఏమంటావు బావా అని అడిగింది మహిత. బాగానే ఉందే, కాదనట్లేదు, కానీ మన ఇద్దరిలో ఒకరం కూడా దాని మీద చదువుకున్న వాళ్ళం లేం కదా, అటు నువ్వు బీఎస్సీ కంప్యూటర్స్, ఇటు నేనేమో సాఫ్ట్వేర్, మరి ఎలా ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావు అంటూ ప్రమోద్ అనగానే, మనసుంటే మార్గం ఉంటుంది బావా,
నేనేమి నిన్నే నాగలి పట్టి వ్యవసాయం చెయ్యమనడం లేదు కదా! ఇప్పుడు చేసుకుంటాము. అలాగే మనం కొంచెం శ్రద్ధగా ప్రయత్నిస్తే వ్యవసాయం వచ్చి కూడా వేరే వాళ్ళ పొలాల్లో పనులు చేసే వాళ్ళని ఎంప్లాయీస్ లాగే మనం కూడా హైర్ చేసుకోవచ్చు. ఇంకా ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి అలాగే పర్ మంత్ ఇంత సాలరీ అని ఫిక్స్ చేసి మనము వాళ్ళకి పీఎఫ్ క్రియేట్ చేసి ఎంతైనా చేయొచ్చు కదా! ఇప్పుడే కానీ చెప్తున్నాను ఎంప్లాయీస్ మాత్రం పల్లెటూరు వాళ్ళు. వాళ్ళు నిజంగా వ్యవసాయంలో నాలెడ్జ్ ఉండి అవకాశాలు లేక అంటే పొలం లేకనో అలా ఉన్న వాళ్ళని మాత్రమే మనం తీసుకుందాం అంటూ మహిత చెప్పగానే అబ్బో! మా మరదలికి కూడా మోకాలు బాగానే పనిచేస్తుంది అని అన్నాడు ప్రమోద్. మరి ఏమనుకున్నావు ఇక్కడ మహిత డాటర్ ఆఫ్ నిత్యానంద శాస్త్రి అంటే అని అంటూ మహిత లేని కాలం ఎగరేస్తుంటే అబ్బచ్చా! ఇప్పుడు నువ్వు మహిత వైఫ్ ఆఫ్ ప్రమోద్ శర్మ అమ్మా. సరే కానీ గిఫ్ట్ ఏం వద్దా నీకు అని అడిగాడు ప్రమోద్. ఎందుకు గిఫ్ట్ అని మహిత అడిగితే ఇంత మంచి ఐడియాని నాకు ఇచ్చావు కదా! అందుకు దానికోసం గిఫ్ట్ అని చెప్పగానే మహిత ఎగ్జైట్ అయిపోతూ పద బావా బయటకు తీసుకుని వెళ్ళు అంటూ అడిగేసరికి బయటకు తీసుకువెళ్ళే గిఫ్ట్ కాదే ఇంట్లోనే ఉండి నిన్ను అప్రిషియేట్ చేసే గిఫ్ట్ అంటూ మహితను బెడ్ మీదకి తోసేయబోయాడు ప్రమోద్. అంతలోనే వదినా అని రాగం తీసుకుంటూ వచ్చిన బృంద కళ్ళు రెండు గట్టిగా మూసేసుకుని వెనక్కి తిరిగి చూడలేదు. మీరు కంటిన్యూ అయిపోండి అని అంటూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ప్రమోద్ చేతులను నెట్టేసిన మహిత అతన్ని గిచ్చి బెడ్ దిగేస్తూ అలో వదినమ్మ అంత సినిమా ఏం లేదులే కొంచెం కళ్ళు తెరవచ్చు అనగానే పర్లేదు వదిన ఎందుకు మా అన్నయ్యని డిస్కరేజ్ చేయటం మీ పని తీరిగ్గా చూసుకుని రండి నేను హాల్లో ఉంటానంటూ ఆమె అనగానే వెనకాల నుండి వెళ్లి బృందాకి చక్కిలి గింతలు పెట్టిన మహిత అదేం లేదు అన్నానా అని అంటూ ఆమెను తీసుకుని హాల్లోకి వెళ్ళిపోయింది. ఎలా ఉన్నావు ఇంతకీ పొట్టలో ఉన్న నా అల్లుడు కోడలు ఎలా ఉన్నారంటూ మహిత బృందా విషయంలో ఆరా తీస్తూ ఉంటే ఆమె మాత్రం ప్రమోద్ విషయంలో బాధపడుతూ అన్నయ్యకి జాబ్ ఎందుకు సడన్ గా తీసేశారు మహిత చూస్తూ ఉంటే వాళ్ళ కంపెనీ త్వరలోనే క్లోజ్ చేసుకుంటారు అంటూ మాట్లాడుతుంటే బృందకి రాత్రి జరిగింది మొత్తం వివరించిన మహిత వావ్ పెద్దమ్మ సూపర్ కదా అసలు అప్పట్లోనే అంత బాగా ఆలోచించిందంటే ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా అయిపోయేవి పెద్దమ్మ తెలివికి అని అంటూ ఇద్దరు త్రిపుర గారిని మెచ్చుకునే పనిలో పడ్డారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రమోద్ ఆమె ముందు ఒక అమెరికన్ చాక్లెట్ పెడుతూ కంగ్రాచులేషన్స్ రా అని చెప్పగానే అతడి చేతిని పట్టుకున్న బృంద థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అంది. చాక్లెట్ ఇవే ఎప్పుడు కొన్నారు నాకు తెలియకుండా బావా అంటూ మహిత గయ్యమని లేచేసరికి ఎంతగా ఆదరాబాదరా వచ్చినా కూడా వీళ్ళ కోసం ఏం లేకపోతే ఎలా అసలే మనం అమెరికా నుండి వస్తూ ఖాళీ చేతులతో ఎలా వస్తాం అందుకే ఎయిర్పోర్ట్ లో కొన్ని తీసుకున్నానంటూ అతను చెప్పగానే బృంద చిన్నపిల్లలాగా ఎగ్జైట్ అయిపోతూ ఆ చాక్లెట్ తినేసింది. హరిత ద్వారా విషయం తెలుసుకున్న బృందావనంకి వచ్చింది. అంటే ఆర్య డ్రాప్ చేసి వెళ్ళాడు. ఆర్య రాలేదారా ఒక్కదానివే వచ్చావా అంటూ ప్రమోద్ అడుగుతుంటే ఆయనకు ఆఫీసులో మీటింగ్ ఉందని గేట్ వరకు డ్రాప్ చేసి వెళ్ళిపోయారన్నయ్య. ఈవినింగ్ పికప్ చేసుకుంటానన్నారు. సరే కానీ అమెరికా కబుర్లేంటి ఇంతకీ మీరెప్పుడు శుభవార్త చెప్పబోతున్నారు అంటూ బృంద మాటలు కదిలించేసరికి ఎప్పుడంటే దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే అంటూ మహిత కిచెన్ లో హెల్ప్ చేయడానికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం వరకు కాలేజీలో అన్ని లెసన్స్ శ్రద్ధగా విన్న త్రిపద మధ్యాహ్నం తన కోసం కార్ రావడంతో కేఎం చైన్ స్కూల్ కి వెళ్ళింది. తన కోసం పృథ్వీ బైక్ లో రావడంతో స్వప్న మరి బావు ఈ మధ్య నల్లపూసం అయిపోయావేంటి అని అసలు కనపడకుండా కానీ ఇప్పుడు నా కోసం ఎలా వచ్చావు అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంటే ఎలా వచ్చావేంటి నీ కోసం నేను ఎప్పుడు రాలేదా అంటూ గయ్యమన్నాడు పృథ్వీ. ఎందుకు పృథ్వీ నేను మాట్లాడుతుంటే అరుస్తున్నావు అంటూ చిటపట్లాడుతూనే ఆమె అతని వెనక్కి కూర్చుంది. మీ అన్నయ్య అతి కష్టం మీద గంట పర్మిషన్ ఇచ్చాడే ఆ గంటలో అరగంట ఆఫీస్ నుంచి కాలేజ్ దగ్గరికి రావడానికి సరిపోయింది. లేట్ అయితే నాతో ఖచ్చితంగా ఓవర్ టైం చేయిస్తాడంటూ పృథ్వీ విలవిల్లాడుతుంటే పర్లేదులే నీలాంటి సోమరిపోతుకి అన్నయ్య ఆ మాత్రం వర్క్ ఇవ్వడం చాలా మంచి విషయమే అని చెప్తూ ఇద్దరు కలిసి సరదాగా అలా లంచ్ చేసేసి స్వప్న పీజీకి వెళ్ళిపోవడానికి ర్యాపిడో బుక్ చేసుకుంది. ఎందుకే నేను డ్రాప్ చేస్తాను కదా అంటూ పృథ్వీ అడుగుతూ ఉంటే పర్లేదులే వర్క్ ఉంది అన్నయ్య త్వరగా రమ్మని అన్నావు కదా నేను ర్యాపిడోలో వెళ్ళిపోతానులే నువ్వు వెళ్ళు అంటూ ఆమె అర్థం చేసుకున్న విధానానికి పృథ్వీకి స్వప్న కోసం పడిపోవడంలో ఇంకొక రీజన్ దొరికింది. ఆమె చెంప మీద చేయి వేసి నిమురుతూ జాగ్రత్త నాకు లైవ్ లొకేషన్ సెండ్ చేయి నిజంగానే ఇంపార్టెంట్ వర్క్ ఉంది లేకపోతే నేనే డ్రాప్ చేసి వెళ్దును అంటూ పృథ్వీ చెప్పి వెళ్ళిపోయాడు. ర్యాపిడో బుక్ చేసుకుని పీజీకి వచ్చేసింది స్వప్న. ఫ్రెష్ అయ్యి అలా పృథ్వీ ఆలోచనలో నిద్రలోకి జారుకుందాం అనుకున్న స్వప్నకి ఇంటి దగ్గర నుంచి అమ్మమ్మకి సీరియస్ గా ఉందని ఫోన్ వచ్చింది. ఆమె అమ్మమ్మ ఊరు హైదరాబాద్నే కాబట్టి మళ్ళీ నైట్ డ్రెస్ నుంచి డ్రెస్లోకి మారి రాత్రిలోపు ఇంటికి వెళ్ళేసరికి తన కోసమే ఫ్రెష్ గా వేలు విడిచిన మామయ్య కొడుకు బావ
రెడీగా ఉన్నాడు పెళ్లి చేసుకోవడానికి. అన్ని సినిమాల్లో, సీరియల్స్ లో లేదా కొందరు రిటైర్మెంట్ లో జరిగేలాగానే స్వప్న జీవితంలో కూడా అలా జరిగింది. అమ్మమ్మకి సీరియస్ గా ఉంది. ఆ బావని పెళ్లి చేసుకో అంటూ ఒక కొండముచ్చు ఫేస్ ని చూపించేసరికి అదిరిపడిన స్వప్న అప్పుడేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి పక్కకు వచ్చి పృథ్వీ కాల్ చేసింది. మొత్తం విషయం మోసేసింది కూడా. ఓవర్ టైం చేస్తున్న పృథ్వీ స్వప్న వస్తున్న కాల్కి క్రిష్ బాబుతో వాష్రూమ్ అని అబద్ధం చెప్పి మరి ఆమె చెప్పింది విన్నాక డీలా పడిపోతూ క్రిష్ క్యాబిన్ లోకి వచ్చాడు. ఏంట్రా వెళ్ళినప్పుడు బాగున్న ముఖం తిరిగి వచ్చేటప్పుడు బాగోలేదు, సరిగ్గా రావట్లేదా వాష్రూమ్ అంటూ అతను అడిగేసరికి రే బావా, నువ్వు నా మీద తెలిసి జోకులు వేస్తావు, తెలియకుండా జోకులు వేస్తావా అని నీరసపడిపోతూ కూలింగ్ వాటర్ ని గుటకుడా తాగేసరికి ఏం విషయం ఏంటో సీరియస్ అనుకున్న క్రిష్ బాబు ఏమైందని అడిగేసరికి స్వప్న చెప్పిన మాట చెప్తే మరి లేట్ చేస్తే అలాంటి ఎవరో ఒకరు వస్తారు, పోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడని ఉచిత సలహా ఇచ్చాడు. క్రిష్ బాబు నీకేం నువ్వు ఉచిత సలహాలు బాగానే ఇస్తావు, మా ఇంట్లో వాళ్ళకు కూడా స్వప్న బెస్ట్ ఫ్రెండ్ మించి అని చెప్పాను. వాళ్ళకి ఓకే ఉంది, కానీ దానింట్లోనే ప్రాబ్లం వచ్చిందిరా. వాళ్ళ పెద్ద పహిల్వాన్ ఫ్యామిలీ అంట, లవ్ మ్యారేజ్ కి అసలు ఒప్పుకోరంటూ అతను చెప్పగానే అయితే ఏముంది లేచిపోండి అన్నాడు క్రిష్ బాబు. వర్క్ అయిపోవడంతో తన ఫైల్స్ అని సర్దుకుంటూ బావా నువ్వేనా ఇలా చెప్తున్నావు, లేచిపోమంటావా నిజంగానే అంటూ పృథ్వీ డౌట్ గా అడిగేసరికి లేచిపోరా, స్వప్న వాళ్ళ డాడీకి నేనే నీ అడ్రస్, లైవ్ లొకేషన్, ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చి పంపిస్తానని చెప్పగానే వీడిప్పుడు నన్ను స్వప్నం చేసుకోమని చెప్తున్నాడా చేసుకోవద్దని చెప్తున్నాడా అని ఆలోచిస్తూనే స్వప్న కొన్ని హార్ట్ టచింగ్ మెసేజెస్, నువ్వు తొందరపడి సూసైడ్ లాంటివి ఏం చేసుకోకు, నేను వచ్చి మాట్లాడతాను, ఏదో ఒకటి ఆలోచిద్దామని చెప్పగానే ఫోన్ చేసిన స్వప్న నీకు మరి నేనంత ఎర్రపప్పలా కనిపిస్తున్నానా, నీ సావు నువ్వు సచ్చి వచ్చి నన్ను పెళ్లి చేసుకొని పోతున్నా అంతవరకు నేను గుండ్రాయిలా ఉంటాను తప్ప సూసైడ్లు ఈ సైడ్లు చేసుకునే ఆలోచనలు నాకు లేవని చెప్పగానే అబ్బో అమ్మాయిలందరూ దీనిలాగుంటే సూసైడ్ కేసులు తగ్గుతాయేమో ఇండియాలో అనుకున్న పృథ్వీ ముఖం కడుక్కొని తల్లికి వంట ఏం చేయొద్దని చెప్పి ఫ్యామిలీ బకెట్ బిర్యానీ తీసుకుని వెళ్ళాడు. అంటే తింటూ స్వప్న గురించి చెప్పొచ్చని. ఇంటికి వచ్చిన క్రిష్ బాబుకు చెల్లెలు కనపడగానే ఫస్ట్ ఆమె పొట్ట వైపే చూశాడు. పాపం థర్డ్ మంత్ వచ్చి ఉంటుంది, అంతలోకే పొట్ట రాదు కదా. అందుకే కాస్త అప్సెట్ అయిన క్రిష్ బాబు ఆమె ఆరోగ్యం గురించి పలకరించాక ఫ్రెష్ అయి వస్తాంటని చెప్పేసి రూమ్ లోకి వెళ్ళగానే త్రిపద ఇంకా రాలేదు, లేట్ అయి ఉంటుందేమోలే అని ఫ్రెష్ అయి వచ్చిన క్రిష్ బాబు హాల్లో కూర్చుని అందరినీ ఒక కంట గమనిస్తూ తను వర్క్ చేసుకుంటుంటే అందరిలో నిలబడి పొద్దున్న నుంచి మహిళ చెప్పిన దాని మీద గూగుల్ ఛార్జ్ పెట్టి జెమ్ని అన్ని సెర్చ్ చేసి తన ఫ్రెండ్ సర్కిల్లో కూడా కనుక్కున్నాక మహిళ చెప్పిన ఫార్మింగ్ బిజినెస్ కి 90% ఓటు వేసి అదే విషయం ఇంట్లో చెప్పారు ప్రమోద్. మహిళలు కృషికి కూడా ఆ ఐడియా బాగా నచ్చింది. ఎందుకంటే ఉపాధి కల్పించినట్లుంటుంది, ప్లస్ నాణ్యమైన కూరగాయలు పళ్ళు అందరికి ఇచ్చినట్లు ఉంటుందని చెప్పగానే ఫస్ట్ అప్లికేషన్ కృషి నుండే వచ్చింది. ఆ తర్వాత ప్రకాష్ గారు, హరిత, బృంద, శ్యామల, కమల అందరూ ఓకే చెప్పాక ప్రమోద్ కి తను తీసుకున్న డెసిషన్ కరెక్టేనని తెలిసేసరికి కాన్ఫిడెన్స్ ఇంకొంచెం పెరిగి నేను రేపటి నుంచి ఆ వర్క్ మీదనే ఉంటాను క్రిష్ అని చెప్పగానే ఆల్వేస్ యువర్ సర్వీస్ ప్రమోద్, నీకేం కావాలన్నా నేను హెల్ప్ చేస్తాను. ఇక షేర్స్ వాల్యూ 1% మాత్రమే బిజినెస్ కి యూస్ చేయి, ఇంకో 1% ఫ్యూచర్ కిడ్స్ కి పనికొస్తుందని చెప్పగానే నేను కూడా అదే చెప్పాను బావా, ముందు చిన్నగా మొదలుపెట్టి ఆ వచ్చిన ఆదాయం ప్రాఫిట్ తోనే దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ వెళ్దామని అంటూ మహిత చెప్తున్నప్పుడు ఇంట్లోకి వచ్చింది త్రిపద. ఆమె ఫేస్ చూస్తేనే అర్థమవుతోంది ఫిజికల్ స్ట్రెస్ కంటే మెంటల్ స్ట్రెస్ ఎంత తీసుకుంటుందో. అందుకే ఆమె రాగానే కిచెన్ వైపు చూస్తున్న త్రిపదను సీరియస్ గా చూసిన క్రిష్ బాబు తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆమెను తీసుకుని రూమ్కి వెళ్ళిపోయాడు. హ్యాండ్ బ్యాగ్, కొన్ని ఫైల్స్ అన్ని బెడ్ మీద పడేసిన ఆమె దాని మీద తను కూడా పడబోతుంటే ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ గీజర్ ఆన్ చేసి ఆమె నైట్ టైం వేసుకున్న నైటీ టవల్ కూడా అందుబాటులో పెట్టాడు క్రిష్ బాబు. మంచిగా వేడి నీళ్ళతో స్నానం చేస్తే కానీ కొంచెం పలుపు తీరినట్టుగా అనిపించలేదు శ్రీపదకు. నైటీ దిగేసుకుని లోపలికి వచ్చిన ఆమెను కూర్చోబెట్టి హరిత కాల్ చేసిన క్రిష్ బాబు డిన్నర్ రూమ్ కి పంపించమ్మని చెప్పగానే ఏమైందన్నా కన్నా అంతా బానే ఉందా అంటూ ఆమె అడిగేసరికి నీ కోడలే కొంచెం అలసిపోయినట్లుందమ్మా, కిందకు వస్తే మళ్ళీ అన్ని ఎత్తున వేసుకుంటుంది కదా, అందుకే ఎక్కువ వద్దు లైట్ గానే డిన్నర్ పంపించని చెప్పి క్రిష్ బాబు కాల్ కట్ చేయగానే మెయిట్ తో పంపించడం ఎందుకని హరితనే చేసినవన్నీ కొంచెం కొంచెం సర్దుకొని వేడి పాలు, ఫ్రూట్స్ అన్ని తీసుకుని పైకి వెళ్ళింది. రెస్ట్ తీసుకోవే, మరీ ఇంతలా కష్టపడుతున్నావంటూ హరిత చెప్పినా కూడా మామయ్య గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పాడు చేయలేను కదా అత్తయ్య అని చెప్పిన త్రిపద క్రిష్ తినిపిస్తుంటే కాస్త పెరుగన్నం తినేసి అలాగే బెడ్ మీద పడుకుంది. తను కూడా కాస్త తిన్నాక క్రిష్ బాబు త్రిపద కాళ్ళు పట్టుకున్నాడు వత్తడానికి. కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.